హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడైతే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదండి. ఇంట్లో పనులు ఎంత తొందరగా అయిపోతే అంత బాగుంటుంది అనిపిస్తుందండి. ఈ ఎండలకి 11 పనులన్నీ అయిపోతే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా 11 దాటితే అసలు పనులు చేయబుద్ధి కాదు, నీరసంగా అనిపిస్తుంది. అందుకనే ఉదయాన్నే కొంచెం తొందరగా లేచామనుకోండి, ఇంట్లో పనులు కూడా తొందరగా అయిపోతాయి, వంట పనితో సహా. ఇప్పుడంటే పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి బాక్సులు ఇచ్చే అవసరం లేదు కాబట్టి వంట కొంచెం లేటే అవుతుందిలేండి. కానీ మిగిలిన పనులైనా కొంచెం డస్టింగ్ పనులు అవి ఉంటాయి కదా, అవైనా తొందరగా చేసేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నేను ఉదయాన్నే లేవగానే చేసే పని అయితే ఇంటి ముందు ముగ్గు వేయటమే కదా. ఇంకా ఇంటి ముందు అయితే ఇలా ముగ్గు వేసుకుంటున్నాను. నాకు ఈ మెలికల ముగ్గులు వేయాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. మామూలు ముగ్గులు అయితే ఈజీగా వేస్తాను, కానీ ఇవి చూడటానికి చాలా బాగుంటాయి కదా, అందుకనే ఇవి వేస్తూ ఉంటాను. ఎక్కడో ఒక దగ్గర అయితే కొంచెం చిన్న తప్పైనా పోయేది మెలికల ముగ్గులు. కొంతమంది అయితే మెలికల ముగ్గులే వేస్తారు, ఎక్కువ చాలా ఈజీగా వేసేస్తారు. కొంతమందికి అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇంకా నేను ఈ ఎండాకాలం ముందు మొక్కలకైతే నీళ్లు పోస్తానండి. అసలు మొత్తం తడిపేస్తాను. ఒక 2 రోజులు ఒకసారన్నా మొక్కలన్నిటికీ ఇలా తడిపేస్తూ ఉంటాను. అప్పుడు అవి చూడటానికి కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. ఈ ఎండకి కొంచెం దుమ్ము ఎక్కువే పడుతూ ఉంటుంది కదా మొక్కల మీద, అందుకని చెప్పేసి నేను ఇలా వాటరింగ్ ఎక్కువ చేస్తాను, పైనుంచి చేస్తాను. చాలా ఫ్రెష్గా ఉంటాయండి చూడటానికి. అసలు వాటికి కూడా చక్కగా స్నానం చేయించినట్లే ఉంటాయి. ఆ మొక్కలకు కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి వాటిని చూస్తే. అందుకనే 2 డేస్కి 3 డేస్కి అయినా కంపల్సరీ ఇలా అయితే వాటిపైన వాటర్ వేస్తూ ఉంటాను. కొంతమంది ఇళ్లలో చూస్తే మొక్కలు కొంచెం దుమ్ముగా అనిపిస్తాయి, కానీ బాగా అనిపించవు. కానీ ఇలా వాటర్ పైనుంచి పోస్తే చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి మొక్కలు కూడా. ఇంకా పూలు కూడా బాగా పూస్తాయండి పైనుంచి అలా నీళ్లు పోయటం వల్ల. ఈ ఎండలకి మొక్కల్ని కొంచెం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఎక్కువ ఎండలు ఉంటే పొద్దున సాయంత్రం వాటర్ పోస్తాను, లేకపోతే ఒక్కసారే పోస్తాను. చూడండి పూలు ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా అనిపిస్తుంది నాకు అలా వాటర్ పోసినప్పుడల్లా. ఈ ఎండలకు మాత్రం కంపల్సరీ ఇలా మొక్కల్ని కొంచెం కేరింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. పూలు చూడండి ఎన్ని పూసినాయో, చాలా బాగా పూసినాయి పూలైతే. ఇంకా ముందు ఈ ఎండలకి ఏమవుతాయో ఈ మొక్కలు అయితే భయం వేస్తుంది నాకు. చాలా ఇష్టంగా తెచ్చుకుంటాం మొక్కలు, కానీ ఎండకి మాత్రం వాడిపోతే అస్సలు చూడబుద్ధి కాదు. ఇంకా వైట్ గులాబీ కూడా ఒకటి పూసింది, మొగ్గలు కూడా ఉన్నాయి. ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు ఎక్కువ పోస్తూ ఉంటాను. చాలా మంచిది బియ్యం కడిగిన నీళ్ళు మొక్కలకు పోయటం వల్ల. అలా రోజు అయితే పోస్తాను. ఇంకా 2 రోజులకి 3 రోజులకి ఒకసారి మాత్రం పైనుంచి నీళ్ళు అలా పోస్తూ ఉంటాను. ఈ ఎండాకాలం మొక్కలు ఫ్రెష్గా ఉండాలంటే ఇంకా ఇలానే కాపాడుకుంటూ ఉండాలండి. చక్కగా పైనుంచి తడపటం వల్ల మొక్కలు చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి, చాలా హెల్తీగా కూడా ఉంటాయి. ఇంతకుముందు మనకి చలికాలంలో పూలు ఎలా పూసినాయో ఎండాకాలంలో కూడా అలాగే పూస్తాయి చక్కగా. అన్నీ పూయకపోయినా కొన్నైనా పూయటానికి అవకాశం ఉంటుంది. మొక్క అయితే మనం బతికించుకోగలము చక్కగా. అలా పైనుంచి అయితే మీరు కూడా ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అలా ట్రై చేయండి. ఇలా పోయటానికి వీలు లేనప్పుడు కనీసం స్ప్రే అయినా చేయండి, ఫ్రెష్గా ఉంటాయి.